రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు అందించి ప్రపంచ స్థాయి ఉద్యోగార్హతలు కల్పించాలనే లక్ష్యంతో 2014లో నైపుణ్యాభివృద్ధి సంస్థను చంద్రబాబు తీసుకొచ్చారు. తర్వాత 2 ఏళ్లకే ఉద్యోగార్హత నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా అందించే రాష్ట్రాల జాబితాలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ సహకారంతో గేమింగ్ శిక్షణ, గూగుల్ కోడ్ ల్యాబ్ ఏర్పాటు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి శిక్షణలతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సాధారణ డిగ్రీ వారికి సైతం ప్రత్యేక నైపుణ్యాలు అందించి సాఫ్ట్వేర్ కంపెనీలతో కలిసి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఎందరికో ఉపాధి కల్పించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత 2016 నుంచి 2019 వరకు ఏటా ఏపీ దేశంలో ప్రప్రథమంగా నిలిచింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే ఏపీకి తొలి స్థానం ఎలా వచ్చిందని యువత ప్రశ్నిస్తోంది. 2015 నుంచి 2019 వరకు ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ విద్యార్థులకు అనేక నైపుణ్యాలు అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలనే వివక్ష లేకుండా ఏపీలోని పిల్లలందరికీ విరివిగా నైపుణ్య శిక్షణలను సంస్థ అందించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. 2020 నుంచి 2022 వరకు ఒక్కో మెట్టు జారుకుంటూ ఏపీ 7వ స్థానానికి వెళ్లిపోయింది. నిధులు మళ్లించేందుకే చంద్రబాబు ఏర్పాటు చేశారంటున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలో 2016-17 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,76,000 మందికి శిక్షణ ఇచ్చి 85,714 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందులో తెదేపా ప్రభుత్వ హయాంలోని 3 ఏళ్లలోనే 2,72,000 మందికి శిక్షణ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్లలో 1.04 లక్షల మందికి మాత్రమే శిక్షణ అందించారు. చంద్రబాబుపై కేసు నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలను ఉటంకిస్తూ పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపారని, ఈ చర్యలు యువతకు లాభమా నష్టమా అనేది ఆలోచించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత వలసపోతున్న వైనాన్ని వివరిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మనకంటే పెద్ద రాష్ట్రాలను తోసి రాజనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెదేపా ప్రభుత్వం హయాంలో 3 ఏళ్లు మొదటి స్థానం, 1 ఏడాది 2వ స్థానంలో ఉంది. ఇది సాక్షాత్తు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వెల్లడించిన వాస్తవం. వీబాక్స్, సిఐఐ, ఏఐసిటిఈ వంటి ప్రముఖ సంస్థలు యువత ప్రతిభను మదింపు చేసి ఏటా ఇచ్చే నివేదికలు చెప్పిన విషయమిది. యువతకు నైపుణ్యాలు అందించకుంటే ఈ స్థానం దక్కుతుందా అనేది ప్రశ్న. నైపుణ్య శిక్షణ గురించి గొప్పలు చెప్పే జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి మొదటి స్థానం రాలేదు. కానీ 2019లో తెదేపా హయాంలో చేసిన కృషితో మొదటి స్థానం లభిస్తే దాన్ని తమ ఘనతగానే జగన్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు 2018లో జాతీయ పురస్కారం లభించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. 2017-18లో 17,972 మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా 10,923 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. భారత నైపుణ్యాల నివేదికల ప్రకారం ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించే రాష్ట్రాల్లో 2016లో మొదటి స్థానం రాష్ట్రానికి దక్కింది. 2017లో 2వ స్థానం, 2018-19లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 2020లో 4వ స్థానానికి పడిపోయింది. 2021లో 5వ స్థానం, 2022లో 7వ స్థానం, 2023లో 4వ స్థానానికి పరిమితమైంది. తెలుగుదేశం హయాంలో డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులకు బహుళ నైపుణ్యాలను అందించారు. జిల్లాకు 5 చొప్పున ఎంపిక చేసి 65 కళాశాలల్లో బీఎస్సీ వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు. తర్వాత మరో 525 కళాశాలల్లో ఆంగ్ల భాష వ్యక్తీకరణ వంటి కోర్సులను నిర్వహించారు. వీటి మూలంగా 4,176 మందికి టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, విప్రో లాంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. డిగ్రీ వారికి ఆన్లైన్ కోర్సులను నిర్వహించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్సైట్ పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎవరి హయాంలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో స్పష్టమవుతుంది.
2016-17లో 17,629 మంది శిక్షణ తీసుకుంటే 5,100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2017-18లో 44,204 మంది శిక్షణ పొందితే 7,035 మంది మంచి కొలువులు సాధించారు. 2018-19లో ఏకంగా 2,10,365 మంది శిక్షణ పొందితే 52,309 మందికి ఉద్యోగాలు దక్కాయి. తెదేపా హయాంలో 3 ఏళ్లలో మొత్తం 2,72,198 మంది శిక్షణ తీసుకుంటే 64,444 మందికి కొలువులు దక్కాయి. వైకాపా ప్రభుత్వంలో 2019-20లో 36,227 మంది శిక్షణ పొందితే 15,372 మంది కొలువులు సాధించారు. 2020-21లో 28,698 మంది ట్రైనింగ్ తీసుకుంటే కేవలం 3,168 మందికి ఉద్యోగాలు దక్కాయి. 2021-22లో 8,126 మంది శిక్షణ పొందితే 341 మందికే ఉద్యోగాలు దక్కాయి. 2022-23లో 9,090 మంది శిక్షణ పొందగా 2,268 మంది కొలువులు సాధించారు. 2023-24లో 1,132 మంది ట్రైనింగ్ తీసుకోగా కేవలం 121 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వైకాపా 4.5 పాలనలో మొత్తం 83,273 మంది శిక్షణ పొందితే దక్కిన ఉద్యోగాలు కేవలం 21,270 మంది మాత్రమే.